హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అయితే చాలా లేట్ అయిపోయినాయి కదండి మన వీడియోస్ అయితే. ఇంకా మీకైతే మీకోసం అయితే హెయిర్ స్టైల్ గురించి, హెయిర్ ప్యాక్స్ గురించి ఇలా అయితే మా దాని ఛానల్ అయితే వస్తూనే ఉంటాయండి. కొంచెం లేట్ అయినందుకు ఏమనుకోవద్దు, ఓకేనా? మన ఛానల్ చూడండి, ఈ హెయిర్ స్టైల్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా, చాలా నీట్గా ఉంటుంది. ఇంత లాంగ్ హెయిర్ అయినా, షార్ట్ హెయిర్ అయినా ఈ హెయిర్ స్టైల్ అయితే ట్రై చేయండి. తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది, చూడడానికి కూడా లుక్ సూపర్గా ఉంటుంది అనమాట. చూడండి, ఫస్ట్ అయితే చిక్కు లేకుండా హెయిర్ని అయితే మంచిగా ఇట్లయితే తీసేసుకోండి. చిక్కులు ఉంటే హెయిర్ స్టైల్ వేయడానికి కూడా మనకి రాదు కాబట్టి మంచిగా హెయిర్ని అయితే చిక్కులు అయితే తీసేసుకోండి ఫస్ట్ అయితే. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. మంచి మంచి విషయాలు అయితే మనం షేర్ చేసుకుంటూ ఉందాం, ఓకేనా? చూడండి, నెక్స్ట్ అయితే చూడండి, హెయిర్ని అయితే మంచిగా ముందు కొంచెం అయితే హెయిర్ అయితే తీసేసుకుంటున్నాను అనమాట. చూడండి ఎట్లా తీసుకుంటున్నాను నీట్గా. కొంచెం ఒక పార్ట్ అయితే తీసేసుకొని మనం డిస్కో రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి బ్లాక్వి, అవి అయితే వేసేసేయాలన్నమాట. చూడండి, మన ఛానల్లో అయితే హెయిర్ ప్యాక్స్ గురించి కూడా చాలా ఉన్నాయండి, చూస్తూ ఉండండి. అలాగే మీకు ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. చూడండి, నేను ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేస్తున్నాను. డిస్కో రబ్బర్ బ్యాండ్స్ అయితే యూజ్ చేయండి. చూడడానికి బ్లాక్ ఉంటాయి కదా, మంచిగా ఇట్లా హెయిర్ స్టైల్ కూడా చాలా అంటే చాలా లుక్ని ఇస్తాయి అనమాట. చూడండి, ఇలా సింపుల్గా అయితే వేసేసుకోవాలి ఫస్ట్ అయితే. ఫాస్ట్గా కూడా అయిపోతుందండి హెయిర్ స్టైల్ అనేది. చాలా చూడడానికి కూడా మనకు పార్టీ వేర్లో సింపుల్గా కావాలి అనుకుంటే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. అలాగే మనము బ్యూటిషియన్ నుంచి వేసుకుంటూ ఉంటాం, వాళ్ళు మన ఇంత అంత అని తీసుకుంటారు. ఇలాంటిదైతే ట్రై చేయండి, మనమే ఇంట్లోనే మంచిగా వేసేసుకోవచ్చు అనమాట. ఈజీగా అయిపోతుంది. మనం ఎవరి చేతనే వేయించుకున్నా అయిపోతుంది. మన పిల్లలకు మనం వేసినా కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోద్ది. చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది, పార్టీ వేర్ లాగా. మంచి డ్రెస్సులు కూడా చాలా సూటబుల్ అవుతుంది అనమాట. చూడండి, మనం పైన హెయిర్ని తీసేసుకున్నాం, రబ్బర్ బ్యాండ్ వేసుకున్న తర్వాత 2 పార్ట్స్కి అయితే డివైడ్ చేసేసుకోవాలి. 1 పార్ట్ని అయితే ఒక సైడ్ పెట్టేసి ఇంకో పార్ట్లో అయితే ఇట్లా సైడ్ నుంచి తీసేసుకోవాలన్నమాట. హెయిర్ని తీసుకొని దీనిలో 3 పాయలుగా తీసేసుకొని మనం అల్లుకోవడం స్టార్ట్ చేయాలన్నమాట. చూడండి, కొంచెం మా పాపది లాంగ్ ఉండడం వల్ల హెయిర్ అనేది తీసుకోవడం అనేది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కానీ తర్వాత అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి హెయిర్ స్టైల్ అయితే. చాలా అంటే చాలా నచ్చింది నాకు కూడా అయితే హెయిర్ స్టైల్ అయితే. చూడండి, ఈ రెండిట్లోంచి మనము 3 పాయలుగా తీసేసుకొని అల్లుకోవడం స్టార్ట్ చేయాలన్నమాట. ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, ఒక సైడ్ అంతా ఇట్లా కొంచెం కొంచెం తీసేసుకొని నేను అల్లేసుకున్నాను. చూడండి ఎట్లా వచ్చిందో లైన్గా. నెక్స్ట్ అయితే మనం కొంచెం అల్లేసేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్, మళ్ళీ డిస్కోది ఇంకొక రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసేసుకోవాలన్నమాట. ఈ డిస్కో రబ్బర్ బ్యాండ్స్ యూజ్ చేయడం వల్ల బ్లాక్లో హెయిర్లో కలిసిపోతే చూడడానికి కూడా సింపుల్గా చాలా లుక్గా బాగుంటుంది కదా. చూడండి, అయిపోయింది ఒక సైడ్. ఇంకొక సైడ్ నేను ఇంకొక పార్ట్ తీసుకున్నా కదా, ఆ పార్ట్లోంచి మళ్ళీ ఇటు సైడ్ తీసుకుంటూ ఇప్పుడు అల్లుకోవాలన్నమాట. సేమ్ అటు సైడ్ ఎట్లా చేసుకున్నామో సేమ్ ఇటు సైడ్ కూడా అట్లాగే చేసుకోవాలన్నమాట. చూడండి, 3 పార్ట్స్ అయితే తీసుకొని అల్లుకుంటున్నాను నేను. కొంచెం టైట్గానే తీసుకొని అల్లుకోవాలండి. చూడండి, నీట్గా టైట్గా అల్లుకోవడం వల్ల నీట్గా వస్తుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ కొంచెం తీసుకొని యాడ్ చేసుకుంటూ అల్లుకోవాలి సేమ్. మనం వేసుకునేటప్పుడే కొంచెం టైట్ చేసుకుంటూ అల్లుకోవాలి, లూజ్ వస్తే లుక్ పోతుందండి. కొంచెం టైట్ చేసుకుంటూ అల్లుకుంటూ రావాలన్నమాట. చూడండి ఎట్లా అల్లుకుంటాను టైట్గా. మనకి అటు సైడ్ ఇటు సైడ్ ఈక్వల్గా అల్లేసేసుకోవాలన్నమాట. అల్లేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసేసుకోవాలి. మళ్ళీ చూడండి, 2 సైడ్స్ సేమ్ ఈక్వల్గా వచ్చేటట్టుగా చూసుకొని ఒక మళ్ళీ డిస్కో రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. చూడండి ఎట్లా ఉందో.
చూడండి 2 ఈక్వల్గా వచ్చినాయి. షేప్ అయితే చూడండి అదిరిపోయింది కదా. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఈ హెయిర్ స్టైల్ అయితే. చాలా ఫాస్ట్గా అయిపోయింది. చూడడానికి లుక్ కూడా చాలా బాగుంది. చూడండి ఎట్లా ఉందో పైనుంచి చూస్తే ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేయించుకొని వాళ్ళకి మనీ పెట్టడం బదులు మనం కూడా ఇట్లా అయితే ట్రై చేస్తే మంచిగా ఇంట్లోనే మన పిల్లలకి మనమే వేసుకోవచ్చు మంచిగా. చూడండి ఆ 2 యాడ్ చేసేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి మళ్ళీ. చూడండి ఫైనల్గా ఇది. చూడండి ఇంత లాంగ్ హెయిర్కి ఇలాంటి హెయిర్ స్టైల్ అయితే అదిరిపోయింది కదండి. చాలా అంటే చాలా బాగుంది. చూడండి సైడ్ నుంచి చూసినా కూడా ఎంత నీట్గా ఉందో. నెక్స్ట్ మనం ఫినిషింగ్కి అయితే ఒక చిన్న క్లిప్ పెట్టేసుకుంటే ఇంకా చాలా లుక్ వస్తుంది కదండి. అందుకే నేను ఒక చిన్న క్లిప్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా చాలా బాగా లుక్ బాగుంటుంది అని చెప్పి చూడండి చిన్న క్లిప్ అయితే పెట్టేస్తున్నాను. ఫైనల్గా ఇదండి హెయిర్ స్టైల్ అనేది. ఎలా ఉంది అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మా ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. మంచి మంచి విషయాలు షేర్ చేసుకుందాం. ఫైనల్గా లుక్ బాగుంది కదండి. బాగుందా లేదనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.